శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 11 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది. రేవతి నక్షత్రము ఉదయం 11 గంటల 47 నిమిషాల వరకు ఉంది. అలాగే ఉదయం 11 గంటల 47 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. బుధవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళితే ఉదయం 11 గంటల 47 నిమిషాల లోపు ఏదో ఒక విధంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. ఉదయం 11 గంటల 47 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వస్తుంది. బుధవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఈ మృత్యుయోగం అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. అంటే వాహనాల మీద వెళ్ళినట్లయితే ఏవైనా దెబ్బలు తగిలే సూచనలు ఉదయం 11 గంటల 47 నిమిషాల తర్వాత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఉదయం 11 గంటల 47 నిమిషాల లోపు ఉత్పాత యోగం వల్ల ధన నష్టం కలుగుతుంది. ఉదయం 11 గంటల 47 నిమిషాల తర్వాత ప్రయాణాల్లో దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. అంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఉత్పాత యోగం మృత్యుయోగం వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ధనియాలు కొన్ని నోట్లో వేసుకొని వెళ్ళండి. అలా చేసినట్లయితే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్న ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి రేవతి నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో, కుజుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం ఉదయం 11 గంటల 47 నిమిషాల వరకు ఉంది. ఈ రేవతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే క్షురకర్మ, హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకోవచ్చు. తైలాభ్యంగనం అంటే ఒంటికి తలకి నువ్వులు రాసుకొని తలంటు స్నానం చేయటం ఇలాంటివి చేయొచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాలు కొనుగోలు చేయటం, వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి, వాటిని వినియోగించుకోవటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 11 గంటల 47 నిమిషాల వరకు రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల 47 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వస్తుంది. ఈ అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం. అలాగే మోటారు వాహనాలు నడపడానికి అనుకూలం. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం మంచిది. దాన ధర్మాలు చేయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధువుల వల్ల, మిత్రుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో వ్యవహరించేటప్పుడు, మిత్రులతో వ్యవహరించేటప్పుడు ధనపరమైన వ్యవహారాల్లో ధన నష్టం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మేషరాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు
నూతన గృహాలు కొనుగోలు చేయటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. కొత్తగా గృహంలోకి ప్రవేశించటానికి, గృహప్రవేశం నిర్వహించటానికి బలం బాగుంది. గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు, గృహానికి సంబంధించిన అన్ని పనులు చేయటానికి మిథున రాశి వాళ్ళకి ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లితో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే లాభాలు వస్తే ప్రతి పనిలో స్థిరత్వం ఏర్పడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనం ద్వారా మానసికంగా ప్రశాంతతను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నరదిష్టి ఎక్కువగా తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి నరదిష్టి తగలకుండా వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం అవసరము. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కొన్ని రకాలైనటువంటి ఆపదలు సంభవించే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ఆ ఆపదలు అధిగమించే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి. వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణాలు చేయటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు ధరించడం, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ధరించి ప్రయాణాలు చేయటం ద్వారా అన్ని రకాలైన సమస్యల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. ప్రయాణాలు విజయవంతం చేసుకోవటానికి వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా వెల్లుల్లి రెబ్బ ఈరోజు దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయటం చాలా అవసరం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఎక్కువగా తగిలే సూచనలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. కుటుంబ పరంగా కూడా కొన్ని విభేదాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. కాబట్టి ఎవరైనా సరే మకర రాశి వాళ్ళు మీకు హయ్యర్ పోస్ట్ ఇస్తామంటే దాన్ని తీసుకోవటానికి ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా పై అధికారుల మన్ననలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మోక్షద ఏకాదశి, గీతా జయంతి. శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది. అంటే వ్యాపారంలో ట్రాన్సాక్షన్స్కి బుధహోర మంచిది. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి బుధహోర మంచిది. అలాగే ముఖ్యమైన జర్నీస్ చేయడానికి బుధహోర మంచిది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది. రాయబారాలు నడపడానికి కూడా బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే కనుక ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.